నమస్కారం ప్రజలారా. ఆయన సతీమణైనటువంటి అన్నా లెజినోవా డిక్లరేషన్ ఇచ్చి తలనీలాలు ఇచ్చి దేవుడు దర్శనం చేసుకొని ఇక్కడ భక్తులతో పాటు ఆమె కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించి అక్కడ 16 లక్షలు అన్నదానానికి ఇచ్చి మన ఏ దేశస్తురాలు తెలియదు, బయట దేశస్తురాలు మన స్వామిని ఏ విధంగా నమ్ముకునింది అనేది అందరికి తెలుసు. మన జగనన్న అధికారంలో ఉంటే ఈ ఆలోచన నాకు ముందే వచ్చుంటే నేనే మార్పు కొట్టిస్తామండి. అన్న ప్రసాదానికి ఏదన్నా ₹1 విరాళంగానే ఇచ్చినటువంటి దాఖలాలు లేవని దేవుడికి సంబంధించినటువంటి ఆస్తులు ఏమున్నాయి, బంగారం ఎక్కడ తాకట్టు పెట్టాలా, ఎక్కడ వాడేం చేస్తాడు అనుకున్నాను అదే చేశాడు. ఏది ఇక్కడ ఏది జరగకపోయినా కూడా ఈది నాటకాలు వేసేటువంటి పరిస్థితి అది. ఏది ఇక్కడ ఏది జరగకపోయినా కూడా ఈది నాటకాలు వేసేటువంటి పరిస్థితి అది. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉంది. ఏ రోజైనా సరే అన్న ₹1 బిల్ల కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామికి విరాళం ఇచ్చినాడా? వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్.